నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 25వ తారీఖు సెప్టెంబర్ నెల 2024వ సంవత్సరం బుధవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు, ఉత్తర పాల్గొని కార్తె. రేపు భాద్రపద మాస బహుళపక్ష అష్టమి తిథి మధ్యాహ్నం 12:10 వరకు, తదుపరి నవమి తిథి. ఆరుద్ర నక్షత్రం రాత్రి 10:23 వరకు, తదుపరి పునర్వసు నక్షత్రం. వర్యన యోగం రాత్రి 12:18 వరకు, తదుపరి పరిఘ యోగం. కౌలవ కరణం మధ్యాహ్నం 12:10 వరకు, తైతల కరణం రాత్రి 12:12 వరకు, తదుపరి గరజ కరణం ఉంటాయి. సూర్యుడు కన్యా రాశిలో ఉత్తర పల్గుని నక్షత్రంలో సంచరిస్తున్నారు. చంద్రుడు మిథున రాశిలో సంచరిస్తున్నారు. నక్షత్ర వర్జం ఉదయం 6:28 నుండి 8:06 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:11 నుండి 1:49 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:06, సూర్యాస్తమయం సాయంత్రం 6:10. చంద్రోదయం రాత్రి 12:27, చంద్రాస్తమయం మధ్యాహ్నం 1:19. అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం పగలు 11:43 నుండి మధ్యాహ్నం 12:32 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:08 నుండి 1:38 వరకు. గుళిక కాలం ఉదయం 10:37 నుండి మధ్యాహ్నం 12:08 వరకు. యమగండం ఉదయం 7:36 నుండి 9:07 వరకు. రేపు జీవపుత్రికా వ్రతం. రేపు తల్లులు తమ పిల్లల ఆయురారోగ్యాల కోసం రోజంతా నిర్జల ఉపవాసం ఉండి గౌరీ పూజ చేస్తారు. రేపు ఆరుద్ర అష్టమి. పితృపక్షాలలో ఆరుద్ర నక్షత్రం అష్టమి తిథి కలిసి ఉన్న రోజు శివ పూజ చేయటానికి అనుకూలమైన రోజు. తమ జాతక చక్రంలో గ్రహ దోషాలు ఉన్నవారు, ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు రేపు ఆయా గ్రహ శాంతి విధానాలు ఆచరించి శివ పూజ చేయటానికి ప్రశస్తమైన రోజు. రేపు ఆచరించే శాంతి విధానాలు, శివ పూజల వలన త్వరగా గ్రహ దోషాలు తొలగిపోతాయి. రేపు బుధాష్టమి. బుధవారం నాడు అష్టమి తిథి ఉన్న రోజు భక్తులు తాము చేసిన పాపాల ప్రక్షాళన కొరకు ఉమామహేశ్వరులను పూజిస్తారు. బ్రహ్మాండ పురాణం ప్రకారం బుధగ్రహ దోష నివారణ పూజలు చేయటానికి రేపు అనుకూలం. పితృపక్షాలలో ఆచరించే శ్రార్థ కార్యక్రమాలను పార్వణ శ్రార్థమని పిలుస్తారు. రేపు నవమి శ్రార్థం. శుక్లపక్ష నవమి తిథి రోజు కానీ, బహుళపక్ష నవమి తిథి రోజు కానీ మరణించిన కుటుంబ సభ్యులకు శ్రార్థ కార్యక్రమాలు నిర్వర్తించడానికి అనుకూలమైన రోజు. రేపు మాతృ నవమి. చనిపోయిన తల్లికి శ్రార్థ కార్యక్రమాలు నిర్వర్తించడానికి అనుకూలం. తల్లికి రేపు శ్రార్థ కర్మలు నిర్వహించడం ద్వారా చనిపోయిన కుటుంబంలోని అందరి స్త్రీల ఆత్మలు శాంతిస్తాయని నమ్మకం. రేపు అభిధవ నవమి. పుణ్యస్త్రీగా మరణించిన స్త్రీలకు వారి భర్తలు కాని, కుమారులు కాని శ్రార్థ కర్మలు నిర్వర్తించడానికి అనుకూలమైన రోజు. చంద్ర కుజ గ్రహాల మధ్య సమాగమనం రేపు సాయంత్రం 5:20 ఏర్పడుతుంది. మిథున రాశిలో సంచరిస్తున్న కుజ గ్రహానికి ఉత్తర దిశలో 4:53 కోణ స్థితిలో చంద్రగ్రహం చేరువవుతుంది. ఈ రెండు గ్రహాలు మన కంటికి రేపు రాత్రి 12:29 72 ఈశాన్య ఆకాశంలో కనిపించడం ప్రారంభమయ్యి ఎల్లుండి తెల్లవారి వెలుగులో కనుమరుగవుతాయి. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ గౌరీదేవి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.